ప్రభాస్ అన్న సినీ కెరీర్ మొత్తంలో అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుద్ది కాబట్టి తను పాన్ ఇండియా మూవీలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో అంటే గత 10 సంవత్సరాలుగా తన మీద రికార్డ్స్ ఏవేవి క్రియేట్ అయ్యాయి అండ్ ఎన్ని రికార్డ్స్ని ప్రభాస్ అన్న తొలగొట్టాడు అన్నది ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా కాబట్టి వీడియోని మాత్రం ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి టాలీవుడ్ మెంబర్ కూడా గర్వపడాల్సిన వీడియో మామ ఇది. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ని చూసి నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకెందుకు మామ లేటు, వీడియోని మొదలు పెడదాం. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇన్ సౌత్, అదే మామ బాహుబలి 1 కోసం మాట్లాడుతున్నా. ఈ మూవీ తీస్తున్నప్పుడు అయ్యే బాబు ఇన్ని 100 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నారు, అది కూడా జస్ట్ ప్రభాస్ ని నమ్మి అని చాలా రూమర్సే వచ్చాయి. బట్ ఆ రూమర్స్ అన్నిటిని కొట్టేసినట్టు 1 తో సక్సెస్ ని చూపి అండ్ సెకండ్ పార్ట్ కోసం కూడా యావత్ ఇండియా కూడా వెయిట్ చేసేలా చేశాడు మన ప్రభాస్ అన్న. నిజానికి ఈ విషయంలో రాజమౌళి గారు కూడా చాలా గ్రేట్ అబ్బాయి. ఎందుకంటే 2015 టైంలో అసలు సీక్వెల్ అంటే ఏంటో కూడా మన వాళ్ళకి ఎవ్వరికి కూడా అసలు అవగాహన కూడా లేదు. అలాంటి సీక్వెల్ ని పరిచయం చేసి అప్పటికి టాలీవుడ్ కి సరైన గుర్తింపే లేదు. అలాంటి ఇండియా వైడ్ గా కూడా టాలీవుడ్ వైపు ఒక కన్ను వేసేలా చేశారు రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు కలిసి. ఇప్పుడు ఈ విషయం పక్కన పెట్టేసి ప్రభాస్ అన్న మూవీ కలెక్షన్స్ కోసం మాట్లాడుకుంటే ఆఫ్టర్ బాహుబలి 2 పార్ట్స్ తర్వాత ప్రభాస్ అన్న మినిమం 500 crores ప్రతి మూవీకి కలెక్ట్ చేయందే సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిందే లేదు మామ. అండ్ మీకు ఒక విషయం తెలుసో లేదో 2015 లో బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అంటే 2024 అంటే ఇంచుమించుగా 9 సంవత్సరాలు మామ. ఈ 9 years లో తమిళ ఇండస్ట్రీ మొత్తంగా అన్ని సినిమాలు కలిపి 9 నుంచి 10,000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే మావా. అండ్ అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో చూసుకుంటే గత 9 సంవత్సరాలుగా 4 నుంచి 5,000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే. అండ్ ఇప్పుడు ప్రభాస్ అన్న కెరీర్ లో లాస్ట్ 9 సంవత్సరాలుగా అంటే 2015 లో బాహుబలి పార్ట్ 1 రిలీజ్ నుంచి మన రీసెంట్ గా కలికి 2898 AD మూవీ రిలీజ్ వరకు కూడా ఏకంగా 5,000 కోట్లు దాదాపు కలెక్షన్స్ రాబట్టే మావా. అంటే కేవలం ప్రభాస్ అన్న కలెక్షన్స్ తోనే సపరేట్ గా ఒక ఇండస్ట్రీనే ఫార్మ్ చేసేయచ్చు. ఈ విషయాన్ని నేను వేరే ఇండస్ట్రీని తగ్గించి చెప్పట్లేదు. ప్రభాస్ అన్న గొప్పతనం ఏంటి, ప్రభాస్ అన్న రేంజ్ ఏంటి అన్నది మీకు ప్రూఫ్ చేసి చూపిస్తున్నా. అంతేకాదు ప్రభాస్ అన్న కల్కి సినిమా ఇప్పటి వరకు 1,200 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టింది కదా. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ లో ఒకలైన అశ్విని దత్ గారిని ఒక ఇంటర్వ్యూలో 700 కోట్ల బడ్జెట్ ని ఒకే ఒక్క సినిమాలో ఎలా మీరు పెట్టగలిగారు, అంత డేరింగ్ ఎలా చేయగలిగారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే దానికి అతను చెప్పిన ఆన్సర్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మా వెనక ఇంత బడ్జెట్ ని పెట్టగలిగాం. ఎందుకంటే ఎవరైనా సినిమాకి పెట్టిన బడ్జెట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలి అంటే సినిమా హిట్ గాని బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే పక్కా. అదే ఒకవేళ మనం ప్రభాస్ అన్న మీద బడ్జెట్ ని పెట్టామే అనుకోండి, సినిమా ఫ్లాప్ అయితే మన బ్రేక్ ఈవెన్ మనకి కంప్లీట్ అయిపోతుంది. అదే ఒకవేళ హిట్ గాని బ్లాక్ బస్టర్ గాని అయ్యిందే అనుకోండి, ఇప్పటి వరకు చూడని లాభాలు మనం చూడాల్సి వస్తుందని సినిమా ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ గా ఒప్పుకున్నారు మామ. అలాంటిది ప్రభాస్ అన్న యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు గాని ప్రభాస్ అన్నని ట్రోల్ చేసే ముందు నేను ఏ హీరోని తక్కువ చేయట్లేదు, కానీ వన్స్ ఆలోచించండి ప్రభాస్ అన్నని ట్రోల్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అశ్విని దత్ గారు చెప్పిన మాటల్లో కూడా చాలా వరకు నిజాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ అన్న కాకుండా కల్కి సినిమాలో వేరే హీరో అంటే సేమ్ క్యాస్ట్ అన్ని ఒకటే ఉండాలి, బట్ ఒక్క ప్రభాస్ అన్న లేకుండా వేరే హీరో ఎవరైనా ఉండుంటే ఇన్ని వేల కోట్ల కలెక్షన్స్ వచ్చేవంటారా? ఎంత పాన్ వరల్డ్ మూవీ అయినా సరే ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. మీరు కనుక ప్రభాస్ ఫ్యాన్స్ అయి ఉంటే నా హ్యాపీనెస్ ఫీల్ చేయడం కోసం జస్ట్ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ అలానే డైహార్డ్ ఫ్యాన్స్ కూడా అయి ఉంటే కామెంట్ సెక్షన్లో #DieHardFans of Darling అని కామెంట్లో తోసేసి అండ్ ఛానల్లో కంటెంట్ని చూసి నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.